ఆకాశవాణి భారత ప్రజాసేవ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ పివిజి సతీష్. వ్యాఖ్యానం శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి జి మంజూష. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ప్రకృతి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే మూలకాలతో ఏర్పడింది. ఈ 5 మూలకాలకు ఒక్కో ధర్మం ఉంది. మట్టికి వాసన, నీటికి రుచి, నిప్పుకి రూపం, గాలికి స్పర్శ, ఆకాశానికి శబ్దం. మనిషి తన ఇంద్రియాలతో ఈ 5 మూలకాలను వాటి వాటి ధర్మాలను అనుసరించి గ్రహిస్తాడు. ఆ పంచేంద్రియాల్లో శబ్దాన్ని గ్రహించేది చెవి. ఆకాశ ధర్మం శబ్దం కనుక శబ్దం ఆకాశం గుండా ప్రయాణించి చెవిని చేరుతుంది. ఆ ప్రయాణించి వచ్చే శబ్దాన్ని ఆకాశవాణి అన్నాం. ఆ వాణిని మనిషికి వినిపించే యంత్రం రేడియో. విద్యుదయస్కాంత తరంగాలను వివిధ పౌనఃపున్యాల్లో ప్రసారం చేయగా అవి రేడియోను చేరి ధ్వని తరంగాలుగా మారి మనకు వినిపిస్తాయి. రేడియో లోపల ఎవరున్నారో, ఏముందో అని సందేహించి కంగారుపడి అబ్బురపడిన కాలం నుంచి సెల్ఫోన్లో సదరు రేడియో ప్రసారాలను వినే కాలంలోకి వచ్చాం. ఈ ప్రయాణంలో రేడియో ప్రజా జీవితంలో మమేకమైంది. శబ్దం శరీరంలో కలిగించే నాదం మూలంగా శరీరం పరిశుద్ధం అవుతుంది. సౌండ్ వేవ్స్ క్లీన్స్ ద బాడీ ఫ్రమ్ ఇన్సైడ్. అందుకే యోగాసనం వేసి ప్రాణాయామం చేస్తూ ముక్కు, కంఠం, నాభి ద్వారా శ్వాసను అంటే ధ్వనిని అంటే శబ్దాన్ని వివిధ శృతి లయల్లో నియంత్రిస్తూ ఉంటారు. అంటే ఆ టెంపో, ఆ రిథం మనిషి శరీరంలోని నాడుల్ని వివిధ రకాలుగా ప్రేరేపిస్తున్నాయి. ఇది సైన్స్. అంటే రేడియో వేవ్స్ సైతం శబ్ద తరంగాలే కనుక అవి కూడా మనిషిని ఏదో విధంగా ప్రభావితం చేస్తున్నాయన్నమాట. సంగీతానికి మనిషి స్పందిస్తున్నాడంటే ఆ రాగం, భావం, శృతిలయలు అతని హృదయాన్ని తాకుతూ శరీరంలో స్పందనల్ని కలిగిస్తున్నాయని అర్థం. అంటే శబ్దానికి మానవ శరీరానికి అనుసంధానత ఉందన్నమాట. అందుకనే రేడియో మాధ్యమం ప్రజలకు చేరువైంది. రాగసాగరములో
1920లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ భారతదేశంలో స్థాపించబడింది. అయితే 1927 జూలై 23 నాడు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని బొంబాయి కేంద్రంగా అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ సంస్థాగతంగా ప్రారంభించారు. కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 23వ తేదీన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే, భారత జాతీయ ప్రసార దినోత్సవం చేసుకుంటున్నాం. ఆ తరువాత 1930 ఏప్రిల్ 1న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా పేరు మార్చుకుంది. బొంబాయి, కలకత్తా, మద్రాసులలో రేడియో క్లబ్బుల పేరిట హైదరాబాద్, ఔరంగాబాద్, మైసూర్, బరోడా, తిరువాన్కూర్ సంస్థానాల్లో ప్రైవేట్ రేడియో కేంద్రాలుగా వివిధ కాలాల్లో రేడియో స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. ఆ తరువాత 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ను భారత ప్రభుత్వం ప్రసార సంస్థగా తీసుకుని ఆల్ ఇండియా రేడియోగా వ్యవహరించారు. మరింతకీ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిగా ఎలా పిలువబడిందంటే, రాళ్లపల్లి గోపాలకృష్ణమాచార్యులు గారు మైసూర్ స్టేషన్ను ఉద్దేశించి తమ రచనల్లో ఉపయోగించిన పదాన్ని తీసుకుని 1950 ఏప్రిల్ 1వ తేదీన భారత ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రైవేట్ రేడియోలను తన ఆధీనంలోకి తీసుకొని జాతీయం చేసిన కొన్నేళ్లకు, అంటే 1958లో ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణిగా అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటికే రేడియో ప్రజాక్షేత్రంలో మంచి ప్రాచుర్యాన్ని, అభిమానాన్ని సంపాదించుకుంది. రేడియో అంటే కేవలం మాటలే కాదు, విషయాన్ని లేదా సన్నివేశాన్ని వివరించే సంభాషణలకు తోడుగా వాటిని మనసుతో గ్రహించేందుకు వీలుగా మాటలతో పాటు ధ్వనుల్ని కూడా కూర్పు చేసే సౌలభ్యం ఉండటం మూలంగా రేడియో మాట శ్రోతలకు దృశ్యమానం చేసుకునే శక్తిని కలిగించింది. ఆకాశవాణి పలుకు శ్రోతల మనోఫలకంపై దృశ్యాన్ని ముద్రించడం ద్వారానే అది ప్రజలకు అత్యంత చేరువైంది. ఆకాశవాణిలో కళాకారులు మాట్లాడే మాటలు పద చిత్రాలై శ్రోతలకు శ్రావ్యంగా వినిపించాయి. రేడియో ఈజ్ ఎ సౌండ్ మీడియా దట్ విజువలైజెస్ ద సబ్జెక్ట్ ఇన్ యువర్ మైండ్స్ ఐ అని నిపుణులు చెప్పిన మాట శ్రోతల స్పందనను బట్టే అర్థం చేసుకోవచ్చు. రేడియో ప్రాధాన్యతను గుర్తించి 1946 ఫిబ్రవరి 13 నాడు ఐక్యరాజ్య సమితి యునెస్కో విభాగం యునైటెడ్ నేషన్స్ రేడియోని ప్రారంభించింది. 2012 నుంచి సమితి సభ్యదేశాలు ప్రపంచవ్యాప్తంగా రేడియో క్లబ్బులు ఫిబ్రవరి 13ను ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం, మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. తక్కిట తక్క ధిమ్మి తక్కిట తక్క తరిగిట తక్కిట తక్క ధిమ్మి తక్కిట తోం తరిగిట ధిమ్ ధిమ్నా ధిమ్నా తిరిగిట ధిమ్ తక్కిట ధిమ్మి తక్కిట తకదిమి తకదిమి తరిగిట తకతోం. రేడియోలో నాటకం చెవులకు వినిపిస్తుంటే కంటికి కనిపిస్తుంది. వార్తల్ని కర్ణేంద్రియాలు వింటుంటే మనసు వాటిని ఆలకిస్తోంది. సంగీత రసధ్వనులు వీణుల విందు చేస్తుంటే పంచేంద్రియాలు తాళం వేస్తున్నాయి. ఆకాశవాణి అశరీరవాణి కాదు. ఆకాశవాణి అనే ఆత్మకు రేడియో అనే పెట్టే దేహమే. మరి ఆ గాత్రానికి ఈ గాత్రానికి పొత్తు కుదిరింది కనుకనే ఈ నిస్తంత్రి వార్తా విధానం ప్రజామోదం పొందింది. మరి వర్తమానంలో కూడా ఆ చెలిమి అట్లే కొనసాగుతోందా అన్నది ఒక ఆలోచన. ఆకాశవాణి అంటే సమయం, ఆకాశవాణి అంటే ఒక నమ్మకం, ఆకాశవాణి అంటే ఖచ్చితత్వం. పొందికైన పదాలతో క్లుప్తంగా చెప్పినా ఆ నిర్ధారిత సమయంలోనే విలువైన సమాచారాన్ని అందిస్తుంది కనుక విషయం సూటిగా శ్రోత చెవిని చేరుతుంది, మనసుకు అర్థమవుతుంది. కనుకనే ఏ విషయమైనా
ఏ పథకం అయినా, దేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగమైనా ఆకాశవాణి శబ్ద తరంగాల మీదనే ప్రజాబాహుళ్యానికి అందించబడేది. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. అదుగో అలా 1947 నవంబర్ 12న గాంధీజీ ఢిల్లీ రేడియో స్టేషన్ను మొదటిసారి సందర్శించారు. దేశ విభజనానంతర ప్రజావలసల్లో భాగంగా పాకిస్తాన్ నుంచి వచ్చి హర్యానాలోని కురుక్షేత్రలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్న కాందిసీకుల్ని ఉద్దేశించి రేడియోలో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్తూ భరోసా కలిగించడానికి ఆకాశవాణి కేంద్రానికి వచ్చిన బాపూజీ స్మృతిని ప్రజాసేవలో ఆకాశవాణి సమర్పణకు ఒక జ్ఞాపకంగా మలిచి 2001 నుంచి ప్రతి ఏటా నవంబర్ 12వ తేదీన ఇండియన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే, భారత ప్రజాసేవ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటోంది భారతదేశం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉండే ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉందే ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. స్వాతంత్ర్యోద్యమ కాలంలో వలసపాలకుల ఆంక్షలను ధిక్కరిస్తూ చాటుమాటుగా రేడియో కేంద్రాలను నడిపిస్తూ ప్రజలకు తమ సందేశాలను అందిస్తూ స్వాతంత్ర్యోద్యమ వీరులు దేశభక్తి పూరిత ప్రసంగాలు చేసేవారు. దేశం స్వేచ్ఛాగీతిగా ఆలపించిన తర్వాత నుంచి ప్రజలందరికీ దేశాభివృద్ధి పథకాలను రేడియో ద్వారా ప్రచారం చేస్తూ వస్తున్నారు. దేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న సైనిక సోదరులు దేశంలో జరిగే వార్తా విశేషాల్ని రేడియో ప్రసారాల ద్వారా తెలుసుకునేవారు. కుటుంబ నియంత్రణ ప్రచారం, మేలైన వరి గోధుమ వంగడాల పరిచయం, యుద్ధ వార్తలు వినిపిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ వారిని చైతన్యపరిచింది రేడియో. యుద్ధమంటే ఓ విషయం చెప్పుకోవాలి. 1971 బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో ఆ దేశంలో రేడియో ప్రసారాలకు అడ్డంకులు ఎదురై తరచూ చోటు మార్చాల్సి వచ్చినప్పుడు వారి స్వాధీన్ బంగ్లా బేతర్ కేంద్రాను మన దేశ త్రిపుర, అగర్తల ప్రదేశాల నుంచి 2 తాత్కాలిక కేంద్రాలుగా బంగ్లా విమోచన ప్రకటన వచ్చే వరకు నడిపించారు. పాటలు, వార్తలు, ప్రసంగాలతో నిత్యం బంగ్లా ప్రజలకు తాజా సమాచారం అందిస్తూ వచ్చాయవి. అలా భారత భూభాగం నుంచి నడిపించిన ఆ రేడియో కేంద్రాలకు అందించిన సహకారానికి, స్నేహానికి ఆనాటి బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో ఆకాశవాణి అందించిన సేవలకు గుర్తుగా 2012 మార్చ్ 27 నాడు ఢాకాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మన ఆకాశవాణిని ఆ దేశం పురస్కారంతో గౌరవించింది. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే, ఏ పాటని పాడను బ్రతుకే పాటైన పసివాడను, ఏ పాటని పాడను పసివాడను, ఏ పాటని పాడను. పాట మేలుకుంటే పాట, పాడకుంటే పాట మా దేవుడు, ఏలుకుంటే పాట,
రేడియోను ఒక బలమైన మాధ్యమంగా గుర్తించి మారుమూల పల్లెల్లోనూ రేడియో పలుకుతుంది కనుకనే 2014 అక్టోబర్ 3 శుక్రవారం నాడు మొదలైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో ప్రధాని తన మనసులోని మాటను పంచుకోవడం అనే కార్యక్రమంగా ప్రసారం అవుతోంది. ఆకాశవాణి నినాదమే బహుజన హితాయ బహుజన సుఖాయ. రైతు సోదరులకు, కార్మికులకు, మహిళలు, యువత, వయోధికులు, బాలలకు ప్రయోజనకరమైన సమాచారాన్ని అందిస్తున్న సంగతి శ్రోతలకు తెలుసు. 1936 జనవరి 19 నాడు వినిపించిన మొట్టమొదటి వార్తా ప్రసారం మొదలు ప్రస్తుత కాలంలో 24 గంటల వార్తా ప్రసారాలు శ్రోతలకు లభ్యం. దేశ విదేశాల్లో ఉన్నవారికి ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రేడియో సెట్లు, డిటిహెచ్ సేవలతో పాటుగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా సెల్ఫోన్లో కూడా దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ప్రసారాలు వినే సదుపాయం ఉంది. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విలువలతో జీవించడం కష్టమేమో గాని అసాధ్యం కాదని పెద్దవాళ్లు చెప్తుంటారు. ఇప్పుడు ఆకాశవాణి విలువలను పునర్నిర్వచించాల్సిన సందర్భం వచ్చిందా అంటే వచ్చిందనే చెప్పాలి. కాలంతో పాటుగా సమాజంలో వస్తున్న మార్పులకు తగినట్టుగా ఆకాశవాణి ప్రజాసేవా ప్రసార వ్యవస్థగా తన అంకితభావాన్ని నిలుపుకుంటూనే నేటి అవసరాలకు, సవాళ్లకు మేలైన సమాధానం చెప్పగలిగేలా తన కార్యక్రమాల రూపురేఖలను మలుచుకోవాలి. ప్రజల హితం కోసం పనిచేసే ఈ ప్రసార మాధ్యమాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ఆలోచించాల్సిన తరుణంలో మనం ఇప్పుడున్నామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. సాంకేతికాభివృద్ధితో ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయింది కదా. కాబట్టే ఈ తరుణం అంటే ఈ గ్లోబలైజేషన్ దాదాపుగా అన్ని సామాజిక విలువల నిర్వచనాల్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితుల్ని కలిగించింది. సాంకేతికత, అభివృద్ధి వేగంగా మారిపోతున్న ఈ కాలంలో నైతిక విలువలకు స్థిరమైన గౌరవమిస్తూనే విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక, కళారంగాల్లో అనివార్యంగా చోటు చేసుకుంటున్న సరికొత్త ప్రమాణాలను ప్రజలకు చేరువ చేయగలిగే మౌలిక సదుపాయాలు కలిగిన ఆకాశవాణి ద్వారా ఆ విలువైన సమాచారాన్ని సరళమైన రీతిలో రూపొందించి అందించే వీలుంది. సుప్రభాత వేళ భక్తిభావం. కర్షక జనావళికి తారక మంత్రం. మహిళా లోకానికి ప్రియనేస్తం. యువజనులకై ఉత్తుంగ తరంగం. చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం. నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం. సీతారాములకు కలిపి నమస్కరిస్తే వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం. రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం. అన్నీ తానై, అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తోన్న ఆకాశవాణి. నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. మీరు గాని గమనిస్తే ప్రపంచీకరణ ప్రభావంతో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా రోబోటిక్స్ వంటివి ఒక వంక మనిషికి క్లిష్టమైన సమస్యల్ని, మనిషి చేరుకోలేని ప్రదేశాల గుట్టుమట్లను పరిష్కరించడానికి ఉపయోగపడుతూనే మరో వంక మానవ మేధను ప్రభావితం చేస్తూ అతని రోజువారీ కార్యకలాపాల్ని, మానసిక భావనల్ని, భావోద్వేగాల్ని ఆక్రమించుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇందుకు ఆకాశవాణి ఏం చేస్తుందంటారా? మనిషిలోని మనిషితత్వాన్ని నిలబెట్టగలుగుతుంది. ఈ లోకంలో మనిషి ఏం కోరుకుంటాడు? ప్రియమైన సంభాషణ చేసేవారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. మనిషి మేలు కోరుకునే ప్రియమైన వాణి అయినటువంటి ఆకాశవాణి చెప్పే మాట మనిషిలోని విలువల్ని సజీవంగా ఉంచగలుగుతుందనేది రేడియో సుదీర్ఘ ప్రస్థానంలో చూస్తూనే వచ్చాం. మరికపైన ఆ ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవీన సాంకేతికతతో ఒక భాషలోని విషయాల్ని మరో భాషలోకి సులభంగా అనువదించేసి పరస్పర విషయ మార్పిడి చేసుకోవచ్చు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండాల్సిందే. ఆ సౌలభ్యాన్ని కూడా మానవ సమాజాల అభ్యున్నతికి ఉపయోగించుకోవడంలో ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ప్రజాసేవ ప్రసార మాధ్యమాలు తమ పరిధుల్ని విస్తరించుకుంటున్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం,
కొత్త విధానాల్ని అందిపుచ్చుకోవాలి. కుటుంబం, సమాజం, పరిపాలన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ తమ నిర్వాహక సూత్రాల్ని పునఃపరిశీలించి సరిచేసుకోవాలి. ఈ అన్ని వ్యవస్థలకు సంబంధించిన మొత్తం సమాచారం అంటే డేటా వర్తమాన భావితరాలకు అందించబడుతూనే సరికొత్త సమాచారానికి చోటివ్వాలి. అది అందరికీ అందుబాటులో ఉండడం అవసరమే. అయితే ఈ మొత్తం ఇప్పుడు అంతర్జాలంలో దొరికేస్తుంది కదా అనొచ్చు. నిజమే. ఆ మొత్తం సమాచారంలో నిజం, అబద్ధం కలగలిసి ఉంటే నిజ నిర్ధారణ జరగడానికి చదువుకోని వారికి కూడా సత్యమైన సమాచారమే చేరాలంటే నమ్మకమైన వ్యవస్థలు కొన్ని పనిచేయాలి. అతి తక్కువ ఖర్చుతో, ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించనక్కర్లేకుండానే మన పనులు చేసుకునే వెసులుబాటుతో అసలు సిసలు సమాచారాన్ని గీటురాయి మీద ఫ్యాక్ట్ చెక్ చేసి వినిపించే ఒక వ్యవస్థ ఆకాశవాణి. ఆకాశవాణి ప్రోధి చేసుకున్న నమ్మకమే ఆ గీటురాయి. అటువంటి వ్యవస్థను మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి సరికొత్త ఆలోచనలు రావాలి. వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని అందిస్తూ వికాసం కలిగిస్తున్న ఆకాశవాణి కార్యక్రమాలు ఈనాటి యువజనులకు, చిన్నపిల్లలకు చేరువయ్యే కొద్దీ మరింతగా విస్తరించడం ఖాయం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. కడకడలి దాక ఎడతెగక సాగునది వంటి పరుగు కద మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. కడకడలి దాక ఎడతెగక సాగు, కడకడలి దాక ఎడతెగక సాగు నది వంటి పరుగు కద మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. జనన మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము క్షణము ఎన్ని నడనలెన్ని భంగిమలు ఎన్ని ముద్రలెన్ని రసములెన్ని భావముల జీవ కళల సంయోగమెల్ల నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. అమ్మ పేగుముడి నుండి తెగిపడి నీలమ్మ ఒడిని చేరిన నుండి ఎన్ని తప్పటడుగులు, ఎన్ని తప్పుటడుగులతో కూడుకున్నెన్ని నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని మలుపులే పూట మజిలి ఏ వైపు కదిలి ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి ఏ లోయలోకి జలపాతమల్లె ఇక దుమికి దుమికి కడకడలి దాకా ఎడతెగక సాగు. నడకడలి దాకా ఎడతెగక సాగు నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. నమునకాదిమూర్తి దయవర్తి తాండవాధీర్తి. ఆ శంకరునికి శైశవము నుండి శవమయ్యదాక శివమయ్యదాక ప్రతి నిమిష నిమిషమానంద బాష్పములతోనో కన్నీటి పుష్పములతోనో నటరాజు పూజ
చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. పరుగెత్తు వేళ పయనించు తోవ రాళ్ళు ముళ్ళు ఎన్నెన్నో ఉన్న. పరుగెత్తు వేళ పయనించు తోవ రాళ్ళు ముళ్ళు ఎన్నెన్నో ఉన్న. పొడి తుడుకులున్న సుడిగాలులున్న వెను తిరకకుండ క్షణమాగకుండ. ప్రతి గాయముక పాఠ్య గేయముక గుణ పాఠ్య భాగముగ తలచి అలుపులేక చేరాల్సి ఉన్న లక్ష్యమును గెలిచి కడగడలి దాకా ఎడతెగక సాగు. కడగడలి దాకా ఎడతెగక సాగు. నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. ప్రకృతి విపత్తుల సమయాల్లో విద్యుత్ సౌకర్యం లేకున్నా, తగిన సదుపాయాలు లేకపోయినా కానీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వచ్చేది, నడి సముద్రంలోనూ సంకేతాలను చేరవేయగలిగేది రేడియోనే. కార్మిక కర్షక హక్కుల గురించి తెలియజేస్తూ వారి అభ్యున్నతికి తగిన కార్యక్రమాలను అందించేది, మహిళాభ్యుదయానికి సంబంధించి వారి సామాజిక కుటుంబ ఆరోగ్య సమస్యల గురించి నిపుణులచే సలహాలను అందించేది రేడియోనే. ఇందులో ఏ పక్షపాతమూ లేదు. భారతీయ జానపద, లలిత, శాస్త్రీయ సంగీతాలు మేరునగ శిఖరమంత ఖ్యాతిని సంపాదించుకోవడంలో ఆకాశవాణి చేసిన దోహదం శిలాక్షరాలతో వ్రాయదగినదంటే అతిశయం ఏమాత్రం కాదు. సంగీతానికి సంబంధించినంతవరకు ఆకాశవాణి గ్రేడింగ్ అంటే అది ఒక విశ్వవిద్యాలయ పట్టాతో సమానం. దేశ భాషలన్నిటా వెలసిన సాహిత్య ప్రక్రియలను ప్రజలకు వినిపించడం ద్వారా భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేస్తూ వస్తోంది ఆకాశవాణి. భాషకు ఒక పద్ధతి, మర్యాద, ఉచ్చారణ ఏర్పరిచి ఆయా భాషలు మాట్లాడే సమాజాలకు మాట్లాడడంలో, నడక, మన్నన కలిగించడంలో రేడియో చేసిన సేవ అద్వితీయమని పండితులు సైతం చెప్పిన మాట. రంగస్థల నాటకానికి ఆయా కళాకారులు వన్నె తీసుకొచ్చినట్టే ఆకాశవాణి నాటక కళాకారులు అంటే వారికి స్నాతకోత్సవ గుర్తింపు లభించిందనే అర్థం. ఆకాశవాణి గళ కళాకారులు తాము కనిపించకుండానే వినిపిస్తూ శ్రోతలచే ఆరాధించబడ్డారు. వారి ఉత్తరాల ద్వారా అభిమాన మందారమాలలు అందుకున్నారు. శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగులా కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగులా పాలలా తేనెలా దేశ భాషలందులెత్తగా పాలలా శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగులా దేవరాయల కీర్తి వెలుగు తెలుగు తెలుగు కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగు కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు కాకతీయ
వీర బ్రహ్మ సూక్తులన్నీ తెలుగు పొట్టి శ్రీరాముల త్యాగ నిరత తెలుగు పొట్టి శ్రీరాముల త్యాగ నిరత తెలుగు కందుకూరి సంస్కారం చిలక మర్తి ప్రహసనం కందుకూరి సంస్కారం చిలక మర్తి ప్రహసనం నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు జాతికి దేవావుట తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల పాలలా తేనెలా దేశ భాషలందులెస్సగా తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు కృష్ణ శాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల. ఆకాశవాణి సంగీత సమ్మేళనం, త్యాగరాజ ఆరాధనోత్సవాలు, సర్వభాషా కవి సమ్మేళనం, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు, నివేదికలు, ప్రముఖ ఆధ్యాత్మికోత్సవాలైన సీతారాముల కళ్యాణోత్సవం, శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు, యాదగిరి లక్ష్మీ నృసింహక్షేత్ర విశేష ఉత్సవాలు, సింహాచల నారసింహ చందనోత్సవం, మేడారం నాగోబా జాతరల విశేషాలు, బోనాలు బతుకమ్మ పండుగల సంబురాల ప్రసారాలతో సంస్కృతి సంప్రదాయాల సాంస్కృతిక సేవ చేస్తోంది మన ఆకాశవాణి. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిరీశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిధీశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా. అంతకాంతని సతి అగ్ని తప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీల ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిధీశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా. ఇక ఎన్నికల వేళల్లో ఆయా విశేషాలు, చట్టసభల్లో బడ్జెట్ ప్రసంగాలు, వాటిపై చర్చల ద్వారా రాజకీయ పరిపాలనా సంబంధిత సమాచారం తాజాగా అందిస్తోంది ఆకాశవాణి. స్పాట్లైట్
కరెంట్ అఫైర్స్ వంటి సందర్భోచిత కార్యక్రమాలను విని సమకాలీన సమాచార జ్ఞానాన్ని పెంపొందించుకుని జాతీయ స్థాయిలో అత్యున్నత వృత్తి ఉద్యోగాలలో చేరి రాణించిన వారు ఉన్నారు. మరిప్పుడు కాలంలో మార్పులొచ్చాయంటే వినడం తగ్గి చూడడం అనేది ఎక్కువైపోయింది. ఈ విషయంలో శాస్త్రజ్ఞులు విన్నదాన్ని ఊహించుకోవడం కోసం మనిషి మేధ శ్రమిస్తుంది. ఆ శ్రమ మనిషిలోని చురుకుదనాన్ని చైతన్యపరుస్తూ ఉంటుంది. ఆ చురుకుదనం మనిషిలో కొనసాగుతూ ఉండాలంటే విని ఆకలింపు చేసుకోవడాన్ని మించిన ఉపాయం లేదంటున్నారు. ఇన్నేళ్లుగా ఆకాశవాణి అనే శ్రవణ మాధ్యమం ప్రజలకు చేరువయిందంటే ఇదే కారణం. దృశ్య మాధ్యమాలు వెలువలా వస్తున్నా దేశంలోని మారుమూల మనిషిని కూడా పలకరించేది ఒక రేడియో మాత్రమే. విశ్వసనీయమైన ఆకాశవాణి ప్రసారాలే అందుకు ప్రమాణం. सामजवरगमना साधुहृत् सारसाब्जपाल कालातीत विख्यात सामजवरगमना పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం. సెల్ ఫోన్ ఎంత దూరమైన చిరుగాలి పాటలోన అనుబంధం పలికించే రాగం. సిగరెట్ గాలి అలలపైన ఆనింగి తాకుతున్న పొగ మబ్బును కరిగించును రాగం. కళ్ళు కంటి పాప భాష సంగీతం అంతులేనిదో ఈ సంగీతం. గాలి గుండె పాట సంగీతం పూల చెట్టు నీడ సంగీతం. అక్షరాల కందమైన రూపం హృదయాల శృతులు కలుపు పెదవి సంతకం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. ముందు తరం వారి విలువైన ప్రమాణాల్ని కొనసాగిస్తూనే వారిని మార్గదర్శనంగా తీసుకుంటూ కొత్త తరానికి అనుగుణంగా వాటిని మలుచుకుంటూ నిర్వహణ చేయగలిగే యువ ఉత్సాహవంతులకు మేధావులకు మనం ఆహ్వానం పలకాలి. ఆకాశవాణి ఒక జీవ ప్రవాహం. మీకు తెలిసే ఉంటుంది, దేర్ ఈజ్ మ్యాథమెటిక్స్ బిహైండ్ ద సౌండ్ అంటారు. ఆ శబ్దంలోని తాళ ప్రమాణం శ్రోత చెవిని చేరి హృదయాన్ని తాకి మెదడులో స్పందనల్ని కలిగిస్తుంది. ఆకాశవాణి వినిపించే ఆ శబ్దం ఉట్టి మాటలే కాదు, ఆ మాటల్ని తూకం వేసినట్టు ఒక లయలో ఒక తాళంలో వినిపిస్తుంది. మాటకు తగ్గ ధ్వనుల్ని సైతం నేపథ్యంలో వినిపిస్తుంది కనుక శ్రోతకు విషయం చక్కగా అర్థమవుతుంది. ఆ తీరుగానే ఆకాశవాణి ప్రజాసేవలో పునరంకితమవుతోంది. ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా తనకు తాను సరికొత్తగా మలుచుకుంటూ వస్తోంది. భాష ఒకటే గాని మాట తీరు వేరు. ఆ తీరులోని వైవిధ్యతే రేడియో ప్రత్యేకత. సమయాన్ని పాటిస్తూ సందర్భశుద్ధిని అనుసరిస్తూ సూటిగా సహజసిద్ధమైన భాష మాండలిక సొబగులతో లక్షిత శ్రోతలకు అర్థమయ్యేలా మాట్లాడడం అనేది ఎంతో నేర్పుతో నిర్వహించగలగాలి. అదే రేడియో సాధించిన విజయం. ఆ ఒరవడిని
పరంపరాగతంగా ఎప్పటికీ కొనసాగిస్తూ ఉండాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది మీ ఆకాశవాణి. మరొక్క మాట, మానవ స్వభావం ఎంతో విభిన్నం. సంక్లిష్టత ఉంటుంది, మంచి ఉంటుంది, ఆమోదయోగ్యం కాని స్వభావము ఉంటుంది. సమాజమంటే మనుషులే కాబట్టి ఎన్ని వైరుధ్యాలున్నా మనిషికైనా మనోభావాలు దెబ్బతినకుండా ఏమన్నా చెప్పాలంటే అందుకు మంచి మాట ప్రధానం, చక్కని పాట ముఖ్యం. దానికి ఒక శైలి అవసరం. ఆ భాషా సాహిత్యాల్ని, సంభాషణా శైలిని ఒడిసిపట్టుకున్న ఆకాశవాణిని సరికొత్తగా ఉపయోగించుకోవడంలో ప్రజలెప్పుడూ మాతో మమేకమై కొనసాగుతూ ఉండాలని కోరుతున్నాం. వందనాలు వందనాలు వేల వందనాలు, వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసిన మంచి మనిషికి చాలానే వేల వందనాలు. ఇన్నాళ్ళు శ్రమించి ఇలా నవ్వించి నేస్తానికి, ఇల్లే వెలిగించే దైవానికి. వందనాలు వందనాలు వేల వందనాలు, వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసిన మంచి మనిషికి చాలానే వేల వందనాలు, చాలానే వేల వందనాలు. మీరింతవరకు భారత ప్రజాసేవ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి జి మంజుష, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.